మణి మహత్యం. మాషీద రాజ్యానికి ప్రభువు సారంగధరుడు. ఆయనకు ధవళకాంతుడు, ప్రవళకాంతుడు అనే 2 కుమారులు ఉన్నారు. ఆ రాజు దగ్గర ఉండే మంత్రికి రత్నావతి అనే కూతురు ఉన్నది. ధవళకాంతుడికి రత్నావతికి చిన్నప్పటి నుండి స్నేహం. ఇద్దరికి యుక్త వయసు వచ్చేసరికి రత్నావతి ధవళకాంతుణ్ణి తప్ప మరెవ్వరిని పెళ్లాడనని పట్టుబట్టింది. ఈ మాటకు అందరూ హర్షించారు. సుముహూర్తం కూడా నిశ్చయమైంది. ఒకనాడు ధవళకాంతుడు ఉద్యానవనంలో ఉండగా దురదృష్టవశాత్తు ఒక విషసర్పం కరిచింది. విషం ఎక్కి రాజకుమారుడి శరీరం నల్లగా అయిపోయింది. వైద్యులు వచ్చారు. ఆ విషాన్ని విరిచి రాజకుమారుణ్ణి బ్రతికించారు. అపాయం తప్పింది కదా అని అందరూ చాలా సంతోషించారు. రాజ్యంలో ఉత్సవాలు జరిగాయి. కానీ వైద్యులకు కూడా తెలియకుండా ఒక చిన్న విషబిందువు ఎలాగో ధవళకాంతుడి దేహంలో మిగిలిపోయింది. అతన్ని ఒళ్ళంతా మళ్ళీ నీలంగా మారిపోయింది. దుర్వాసన పుట్టింది. చూపు మందగించింది. భరించరాని బాధతో అతను మంచం పట్టాడు. ఇప్పుడు దేశ దేశాల నుంచి ఘనవైద్యులు ఎంతో మంది వచ్చి పరీక్ష చేశారు. వారు నిరాశ చేసుకుని ఆఖరు మాటగా ఇలా అన్నారు: దీనికి ఒకే ఒక మందు ఉన్నది. మానస సరోవరం దాటినాక హిమాలయాల దగ్గర కృష్ణవనంలోని అమృతవల్లి అనే మూలిక తెచ్చి దాని రసం ప్రయోగిస్తే పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ పని 3 నెలలలోగానే జరగాలి. దాటితే మరి లాభం లేదు అని చెప్పారు. కానీ అక్కడికి ఎవరు పోగలరు? ఎవరు తీసుకురాగలరు? అసాధ్యమైన సాహస కార్యమైందే. అందుచేత అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ స్థితిలో అన్న మీద ప్రేమ గల ప్రవళకాంతుడు ఎవరో ఎందుకు, నేనే పోయి ఆ మూలికను తెస్తాను, నా అన్నను బ్రతికించుకుంటాను అని చెప్పి బయలుదేరాడు. అతను వచ్చేదాకా ధవళకాంతుణ్ణి కాపాడాలి కదా. దాసదాసీలు ఉంటున్న మాట నిజమే, కానీ శ్రద్ధగా చూడడానికి వాళ్ళకేం పట్టింది? ఈ సమయంలో రత్నావతి ముందుకు వచ్చి, ఆయనే నాకు భర్త, ఏనాడో నిశ్చయించుకున్నాను కనుక నేనే దగ్గర ఉండి ఆయనకు అవసరమైనంత సేవ చేస్తాను అని బ్రతిమాలుకున్నది. అందుకు రాజు రాణి, వద్దమ్మా, పిల్లవాడి స్థితి చూడబోతే అనుమానాస్పదంగా ఉన్నది. 3 నెలల లోపల ఆ మూలిక రావడం, ఆ రసం ప్రయోగించడం ఎక్కడి మాట? అంతా దైవబలం మీదే ఆధారపడి ఉన్నది. అయినా సేవకులే అసహ్యపడుతున్న ఈ పనికి నువ్వెందుకమ్మా అన్నారు. రత్నావతి పట్టు వదలలేదు. అందుచేత ఆమె కోరికను ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి రత్నావతి మరెవ్వరినీ అక్కడికి రానివ్వక తనే రాజకుమారుడి సేవ చేస్తూ ఉండేది. ఇప్పుడు సేవకులకు బాధ తప్పినందువల్ల సంతోషంగా ఉన్నది. రాజు రాణి కూడా కొడుకు పరిచర్యను గురించి నిశ్చింతగా ఉన్నారు. ఆ మందగించిన దృష్టితోనే రాజకుమారుడు తన దగ్గర ఉండి సేవ చేస్తున్నది రత్నావతే అని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన ఆశ వదులుకొని ఎంతో మంచిగా చెప్పి చూశాడు. కానీ ఆమె నిశ్చయం తెలిసినాక ఏమీ అనలేక ఊరకుండిపోయాడు. అతడికి మేలు కలగాలని మహారాణి రత్నావతి చేసే ప్రార్థనలతోనూ వారి ఉపచారాలతోనూ కాలం గడుస్తున్నది. ప్రవళకాంతుడు వాయువేగంతో గుర్రాన్ని దౌడు తీయించి 1 నెల రోజులలో హిమాలయాలకు చేరుకున్నాడు. ఎదురుగా కనబడే మానస సరోవరం ఎలా దాటడమా అని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పైన గండభేరుండ దంపతులు మాట్లాడుకోవడం రాజకుమారుడికి వినిపించింది. ఆడపక్షి దుఃఖిస్తూ, అయ్యో, మన గుడ్లను ప్రతిసారి ఈ ఘటసర్పం మింగిపోతుంది కదా, ఎక్కడ దాచినా పక్షం రోజులైనా తిరగకుండా పిల్లల్ని కబళించి వేస్తుంది. ఈ సర్పాన్ని చంపే ఉపాయం లేదా? మన సంతానాన్ని కాపాడుకునే మార్గమే లేదా అని భర్తతో చెప్పింది. అందుకు మగపక్షి, ఈ సర్పం మనకే కాదు, అందరికీ చెరుపు చేస్తూ ఉంటుంది. ఏ పాపము ఎరుగని మాషీద రాజకుమారుడు ధవళకాంతుణ్ణి కరిచి వచ్చింది. అతడు మరణావస్థలో ఉన్నాడు. అతని కోసం అమృతవల్లి మూలికను తీసుకుపోవడానికి అతని తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఈ మూలిక చుట్టూ ఈ ఘటసర్పము, భయంకరమైన మరి ఎన్నో ఇతర సర్పాలు ఉన్నాయి. ఈ పసివాడేం చేయగలడో ఏమో అన్నది. ఈ మాటలు విన్న ప్రవళకాంతుడు ఆ పక్షులకు నమస్కరించి, పక్షి దంపతులారా, మీ దుస్థితికి నేను ఎంతగానో విచారిస్తున్నాను.
ప్రాణానికైనా తెగించి నేను అమృతవల్లి మూలికను సాధించి తేవాలి. ఆ ఘటసర్పం కంటబడిందో నా ఖడ్గానికి బలి అయిందంటే నమ్మండి అని ధైర్యం చెప్పాడు. అప్పుడు పక్షి దంపతులు, రాజకుమారా, అది సులువైన పని కాదు సుమా. ఆ సర్పానికి ఒక వరం ఉన్నది. పగవాణ్ణి చూస్తే దానికి రెండింతలు బలం వస్తుంది. అది తాటి చెట్టంత పెరిగి గొప్ప శక్తితో విజృంభిస్తుంది. ఒక్కసారి అది బుస్సుమంటే ఎంతటి బలవంతుడైనా చచ్చిపోవలసిందే. అందుకనే అమృతవల్లి సంపాదించడం నీకు సాధ్యమైన పని కాదని చెప్పాయి. అది మీరు చెప్పినంత అసాధ్య కార్యమే కావచ్చు. అయితే పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు కదా. అందుచేత ఈ ఘటసర్పం కూడా ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందే కదా అన్నాడు ప్రవళకాంతుడు. రాజకుమారుడి సాహసానికి పట్టుదలకు మగగండబేరుండ పక్షి చాలా సంతోషించింది. అటైతే రాజకుమారా, ఒక చిన్న రహస్యం చెబుతాను విను. మా జాతి పక్షుల ఎంగిలి ఆ సర్పం కడుపులోకి ఏ విధంగా వెళ్ళినా సరే దానికి మరణం తప్పదు. ఈ కారణం చేతనే అది మమ్మల్ని నిస్సంతు చేసి తన అమరత్వం పొందాలనే ఉద్దేశంతో మా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నది అని చెప్పింది. ఈ మాట వినగానే ప్రవళకాంతుడు ఒక యుక్తి పన్నాడు. ఆ సమీపంలో ఒక ఋష్య ఆశ్రమంలో కొన్ని ఆవులు కనిపించేసరికి అక్కడికి పోయి ఒక చట్టితో కొంచెం పాలు తెచ్చాడు. ఆ పాలు పక్షుల వద్దకు తీసుకువెళ్లేసరికి అవి వాటిని ఎంగిలి చేశాయి. పైగా ఆ చట్టి ఫలానా చోట పెట్టమని చెప్పి ఒక జాగా ఆనవాలు చూపించాయి. అవి చెప్పినట్టే చేసి రాజకుమారుడు చాటును దాక్కున్నాడు. అది ఆ ఘటసర్పం రోజు వచ్చిపోయే దోవ. మామూలు వేళకు అది వచ్చింది. చట్టిలో పాలు చూడగానే ఆశపడి అవన్నీ ఒక్క గుక్కలో తాగేసింది. వెంటనే అది తాటి చెట్టంత పెరిగి విరుచుకుపడి చచ్చిపోయింది. జన్మశత్రువైన ఘటసర్పం అలా చచ్చి పడిపోవడంతో గండభేరుండాలు అంతులేని సంతోషానికి లోనయ్యాయి. ప్రవళకాంతుణ్ణి పిలిచి, రాజకుమారా, ఇక నీ కార్యం జయమైనట్టే. ఈ సర్పం తల చీల్చి లోపల ఉండే కాంతివంతమైన మణిని తీసుకో. ఒక కొయ్య తెప్ప తెచ్చి సరోవరంలో వదిలి దానిపైన కూర్చో. ఒక తాడు పేని దాని మధ్య భాగం పట్టుకో. దాని వెనుక చివరని పట్టుకొని మేము ఎగురుతూ నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తాం. ఆ మణి యొక్క కాంతిలో నువ్వు చీకటిగా ఉండే కృష్ణపక్షం ప్రవేశించి మూలికను తెచ్చుకో. ఈ కాంతి కనబడినంత మేర అక్కడ సర్పాలు నిన్నేమీ చేయలేవు అని చెప్పాయి. ప్రవళకాంతుడు సరిగ్గా అవి చెప్పినట్టే చేశాడు. వైద్యులు చెప్పిన లక్షణాలు గల అమృతవల్లిని చేత పట్టుకొని పక్షి దంపతుల సహాయంతో యువతలకు వచ్చాడు. పక్షి దంపతులు మళ్ళీ ప్రవళకాంతుడితో, రాజకుమారా, సమయం మించకుండా ఇంటికి పోయి నీ అన్నను బ్రతికించు. నీ శ్రమ సార్థకమవుతుంది. ఈ మణి గొప్ప మహిమ కలది. దాని కీలకాన్ని చెబుతాం, తెలుసుకొని మేలు పొందు. దీన్ని తాకితే అనారోగ్యులు ఆరోగ్యవంతులవుతారు. అది ఎప్పుడైనా ఒకవేళ నల్లబడిందనుకో, నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నీకు సూచిస్తున్నాం, తెలుసుకో అంటూ పక్షులు ఎగిరిపోయాయి. గడువుకు ముందే ప్రవళకాంతుడు ఇల్లు చేరుకున్నాడు. ధవళకాంతుడికి వైద్యులు అమృతవల్లి చికిత్స ప్రారంభించారు. రాజకుమారుడు ఎప్పుడు ఆరోగ్యవంతుడవుతాడా, ఎప్పుడు చూస్తానా అని తప్పించిపోతున్న రత్నావతి సంతోషం చెప్పతరం కాదు. లోపల ఉండి ఆమె ధవళకాంతుడికి శుశ్రూష చేస్తూనే ఉంది. అయినా అందరూ రాజకుమారుణ్ణి గురించిన బెంగతో ఉండడం వల్ల ఆమె సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు రత్నావతి గబగబా స్నానాల గదికి పోయి నిలువుటద్దం ముందు నుంచునేసరికి ముఖమంతా నల్లటి మచ్చలతో వికారంగా కనబడింది. ఒళ్ళు కృషించిపోయి ఉంది. తలదువ్వుకుంటే జుట్టు అంతా ఊడి రాలిపోయింది. రాజకుమారుడికి ఎక్కిన విష ప్రభావం వల్లనే అతడికి సేవ చేసిన రత్నావతి ఇలా మారిపోయింది. ఇటువంటి వికృతాకారంతో ఎవరి ఎదుట పడటానికి మనస్కరించక పిట్టకైనా తెలియకుండా ఆమె ఇంటి నుంచి పారిపోయింది. ధవళకాంతుడు మరొక తగిన కన్యను చూసి పెళ్లాడాలని కోరుకుంటూ రత్నావతి ఒక దేవాలయం ముందు భిక్షకుగా కూర్చుంది. అయితే రూపమంతా మారిపోవటం వల్ల ఎవరూ ఆమెను గుర్తించలేదు. 2 రోజుల్లో ధవళకాంతుడు పూర్తి ఆరోగ్యంగా లేచాడు. లేవగానే నా రత్నావతి ఎక్కడా, నన్ను కాపాడిన రత్నావతి ఎక్కడా అంటూ తహతహలాడాడు. రత్నావతి అంతు తెలియక అందరూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ధవళకాంతుడు మళ్ళీ రత్నావతిని గురించిన బెంగతో కృషించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఉదయం
కోనేటి గట్టున దేవాలయపు అర్చకుడికి ఒక ఉంగరం దొరికింది. దాని మీద ధవళకాంతుడి పేరు కనబడేసరికి అర్చకుడు ఉరకరేసుకుంటూ వచ్చి దాన్ని రాజకుమారుడికి ఇచ్చాడు. అది లోగడ ధవళకాంతుడు తన ప్రేమ చిహ్నంగా రత్నావతి వేలికి పెట్టిన ఉంగరం. ఉంగరం కోనేటి గట్టున దొరికిందనగానే రాజకుమారుడి మనసు పరిపరి విధాల పోయింది. రత్నావతి ఈ కోనేటిలో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఆమె శరీరం కృషించిపోవడం వల్ల ఉంగరం వేలు నుండి జారి కింద పడిపోయి ఉండాలి. నన్ను కష్టదశలో కాపాడిన రత్నావతే లేనప్పుడు నేను బ్రతికి ఏం చేయాలి అనుకుంటూ తను కూడా ఆ కోనేటిలో పడబోయాడు. అంతలో ఆ దగ్గరే భిక్షుకుగా ఉన్న రత్నావతి అడ్డు వచ్చింది. అయ్యో ఎంత పని! రత్నావతిని నేను బ్రతికే ఉన్నాను. నా రూపం ఇలా మారిపోయింది కనుక మీకు తగిన దాన్ని కాను. మీరు మరొక సుందరుని పెళ్ళాడి సుఖంగా ఉండండి, అదే నా కోరిక అని వేడుకుంది. ధవళకాంతుడు ఆమెను గుర్తుపట్టాడు. నాకు ఈ రాజ్యము వద్దు, ఏమీ వద్దు, నిన్ను రక్షిస్తూ నీతోనే ఉండిపోతాను. ఇది నాకు విధి, రాజ్యం నా తమ్ముడు చూసుకుంటాడు అని విరక్తిగా మాట్లాడాడు. ఆ సమయంలో ప్రబలకాంతుడు అక్కడనే ఉండి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అతని చేతిలో మణి నల్లబడిపోయింది. వెంటనే పక్షి చెప్పిన మణిమహత్యం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నా కర్తవ్యం ఏదో ఉందని ఈ మణి సూచిస్తున్నది. ఏమిటది? ఊరుకుంటే నేనైనా రాజైనా సుఖించవచ్చు, కానీ అది ద్రోహం అవుతుంది. అందుకని మణిని అన్న చేతిలో పెట్టాడు. అప్పుడు అది నల్లగానే ఉన్నది. కొంచెం యోచించి దాన్ని రత్నావతి చేతికిచ్చాడు. ఆమె చేయి తగలగానే ఆ మణి ప్రకాశవంతమైనది. ఆమె శరీరానికి పట్టిన వికారాలన్నీ పోయాయి. ఆమె సంతోషంతో ఆ మణిని మళ్ళీ ప్రబలకాంతుడికే ఇచ్చింది. ఇప్పుడు మణి నల్లబడలేదు, ప్రకాశిస్తూనే ఉంది. రత్నావతి సంతోషమే రాజకుమారుల సంతోషం కనుక ఆ క్షణం నుంచి ధవళకాంతుడి జీవితం కూడా దేదీప్యమానంగా ప్రకాశింపసాగింది.